జనవరి 2025న డొనాల్డ్ ట్రంప్ యూఎస్ఏ 47 ప్రెసిడెంట్గా ఇనాగ్రేషన్ జరిగింది. ఈవెంట్ ఓపెనింగ్ అయితే ప్రేయర్తో స్టార్ట్ చేశారు. ఈ మీటింగ్లో ట్రంప్ చాలా ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. కొన్ని నెలల క్రితం బుల్లెట్ తగిలి చనిపోవాల్సిన నన్ను దేవుడు ఒక ఉద్దేశం కొరకు బ్రతికించాడు. ఆ పర్పస్ ఏంటంటే అమెరికాని గొప్ప చేయడం. మేము మా రాజ్యాంగాన్ని అలాగే మా దేవుణ్ణి ఎన్నటికీ మర్చిపోము అని ట్రంప్ తెలియజేశాడు. అలాగే ఇకపైన అమెరికాలో ఓన్లీ 2 జెండర్స్ మాత్రమే ఉంటాయి, అవి మేల్ అండ్ ఫీమేల్ మాత్రమే. లాస్ట్ 5 years బైడెన్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ప్రేయర్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. అంతేకాకుండా కమలా హ్యారిస్ తన ర్యాలీలో ఎక్కడ కూడా క్రిస్టియానిటీని ప్రోత్సహించలేదు. లాస్ట్ 5 years నుంచి అమెరికాలో విపరీతంగా ట్రాన్స్ పీపుల్ పెరుగుతున్నారు. సాక్షాత్తు ఎలాన్ మస్క్ కొడుకుని కూడా ఈ స్పిరిట్ వదలలేదు. అమెరికాలోని స్కూళ్ళల్లో జెండర్ కన్ఫ్యూజన్ తీసుకొస్తున్నారని చాలాసార్లు న్యూస్లలో తెలిసింది. ఒకప్పుడు అమెరికా అంటే టెక్నాలజీ, స్కై రాకెట్ బిల్డింగ్స్, న్యూ ఇన్నోవేషన్ స్టాక్స్ తెచ్చేవి. కానీ ఇప్పుడు అమెరికా అంటే కేవలం ట్రాన్స్జెండర్స్ కంట్రీ కింద కనబడుతుంది. ట్రంప్ చెప్పినట్లు అమెరికాను మరలా డ్రీమ్ కంట్రీగా, అలాగే అమెరికాను ఒక గొప్ప రివైవల్ కంట్రీగా చేయడానికి దేవుడే ట్రంప్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు.